హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఏపీలో రేషన్ కార్డు కలిగినటువంటి వారికి అందరికీ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2 శుభవార్తలను అయితే ప్రకటించారండి. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. మొదటి శుభవార్త మనం చూసుకున్నట్లయితే, బియ్యం కార్డుల్లో సవరణకు అవకాశం అంటూ మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వివరాలు చూద్దాం. బియ్యం కార్డుల్లో సవరణలకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోదండరామిరెడ్డి తెలిపారు. బియ్యం కార్డుల్లో పేరుంది మృతి చెందిన వ్యక్తులు సభ్యులుగా నమోదు కావడం, జీవించి ఉన్న వ్యక్తుల పేర్లు చనిపోయినట్లు నమోదయ్యి లబ్ధిదారులు తమ వివరాలు సవరించుకోవచ్చునన్నారు. సంబంధిత సవరణలు తహసీల్దారు వారి లాగిన్లోనే చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నారని, ఇలాంటి సమస్య ఉన్న లబ్ధిదారులు తహసీల్దారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అంటే మీకు సంబంధించిన మండల ఆఫీసుల్లో తహసీల్దార్ దగ్గర వారి లాగిన్లో మీరు అప్లై చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే మనం రెండో శుభవార్తను చూసుకున్నట్లయితే, ఉచిత బియ్యం 31 వరకు పంపిణీ అంటూ మనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని ఈ నెల 31 వరకు పొడిగించామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోదండరామిరెడ్డి శుక్రవారం తెలిపారు. సో మీరు ఉచిత రేషన్ బియ్యాన్ని 31వ తారీఖు వరకు తీసుకోవచ్చు. సో ఇదండి మనకు రేషన్ కార్డుకు సంబంధించిన 2 శుభవార్తలు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.